ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇక్కడ ఉన్న యూత్కి దట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ లెఫ్ట్ ఫర్ దెమ్ టు ప్రివెంట్ దేర్ సూసైడ్స్, టు ప్రివెంట్ దేర్ క్రైమ్స్. కాబట్టి ఇక్కడున్న డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ మందిని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ రిపోర్ట్ మిస్టర్ చేతన్, ఐ థింక్ యూ హ్యావ్ నాట్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ దట్. 100% డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్లలో 84% గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. దే ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ జస్ట్ లిటరేట్స్. ఇది ఐ వాస్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ఇన్ దిస్ రిపోర్ట్. ఇప్పటికీ నేను ఇక్కడ రావడం కంటే ముందు కూడా నేనేమనుకున్నానంటే 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళు హౌస్ వైఫ్స్, ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎక్కువ మంది 10th లోపు చదివి మానేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నేను డైరెక్ట్ సెల్లింగ్లో అనుకున్నాను. కానీ రిపోర్ట్ చూస్తే 84% గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు జెంట్స్ ముందున్నారు. ఇక్కడ ఈ సంవత్సరం మనకు 1% జెంట్స్ ఎందుకు ముందున్నారంటే దే వాంట్ టు ఫైండ్ దేర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఆ ట్రెండ్ను మనం గమనించాలి. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు దేర్ ఫ్యామిలీస్. హౌస్ వైఫ్స్ కానీ హోమ్ మేకర్స్ కానీ వాళ్ళ భర్త తెచ్చే ఆదాయంతో పాటుగా సెకండరీ సోర్స్గా దీన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఇన్ పాస్ట్ ఇయర్స్ లేడీస్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయింది కాబట్టి ఇవాళ ఇది ఫస్ట్ ప్లేస్లో జెంట్స్ వచ్చారు, తర్వాత గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఈ మారుతున్న ట్రెండ్స్ని కనుక మనం గమనించకపోయినట్టయితే మనం వెనుకబడిపోతాం డైరెక్ట్ సెల్లింగ్లో. లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. లాస్ట్ టైం వెన్ ఐ వాస్ షేరింగ్ ద డయాస్ ఆఫ్ IDSA ఐ షేర్డ్ మై ఫిజికల్ ప్రాబ్లమ్ విత్ యూ. నేను క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పాను. బికాజ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ సప్లిమెంట్స్ నేను క్యాన్సర్ రెండోసారి రాకుండా లాస్ట్ 12 years నుంచి నన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఒక డాక్టర్ నాకు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఆస్పిరిన్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అగైన్ లాస్ట్ ఇయర్ నేను బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. బట్ ఇవాళ నేను పెరాలసిస్ నుంచి బయటపడి 100% మీ ముందు వచ్చి అంటే ఏ రకమైన డిఫెక్ట్స్ కనబడకుండా, నేను ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఉంటే మీరు గమనించలేదు, నేను క్యాండిల్ వెలిగించేటప్పుడు నా చెయ్యి కొంచెం షివరింగ్ ఉండే. నేను జయేష్ గారు పక్కన్నారు కాబట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, బికాజ్ ఆఫ్ మై బ్రెయిన్ హెమరేజ్ ఐఎమ్ సఫరింగ్ అని. సో ఇవాళ నేను మీ ముందు 100% రైట్ పర్సన్గా ఉన్నాను అంటే నా షుగర్ కంట్రోల్ చేసింది, నా బీపీని కంట్రోల్ చేసింది కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో ఉండే సప్లిమెంట్స్ మాత్రమే. ఎవరైనా మీరు చెక్ చేయాలంటే మా ఇంటికి రావచ్చు. మా ఇంట్లో డోర్ ఇక్కడ కింద కాళ్ళ దగ్గర వేసుకునే డోర్ మ్యాట్ దగ్గర నుంచి టాయిలెట్లో ఉండే ప్రోడక్ట్ వరకు డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ తప్ప ఇంకోటి ఉండదు మా ఇంట్లో. ఎనీవన్ కెన్ సీ, వేరే ప్రోడక్ట్ ఉండదు. అయితే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీలో ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఇంకొన్ని కంపెనీలో ఉంటాయి. ఒక కంపెనీలో బిజినెస్ చేయొచ్చు, మిగతా కంపెనీల్లో కన్జ్యూమర్గా ఉండొచ్చు. అట్లా నేను ప్రతి కంపెనీ నుంచి కూడా ఎందులో బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. గర్వంగా ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ఎందుకు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా. ఇక్కడ ఎవరు ఐశ్వర్యరాయ్ రారు, అమితాబ్ బచ్చన్ రారు. ఇక్కడ ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇక్కడ బతికి పట్టగడుతుంది. ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మిగలదు.